జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ 20 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. మున్సిపాలిటీతో పాటు జిల్లా ఏర్పాటుకు కృషి చేసింది మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో ఎన్నో విధాలుగా అభివృద్ధికి కృషి చేసింది కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించుకోవాలని సత్యవతి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో జనగామ ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. చేర్యాల పట్టణ అభివృద్ధికి గతంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్లోని భద్రకాళి దేవస్థానాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించి ప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆందోళన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కల్లేపల్లి కోమలత మహేష్ దంపతులు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటి ముందు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు. 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ వారికే ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడంతో ఒత్తిడికి గురయ్యామని పేర్కొన్నారు. తమకు ఇప్పుడు టికెట్లు ఇవ్వకపోతే చావే శరణ్యమని మహేష్ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. సిపిఐ పార్టీ శ్రేణులు నామినేషన్ల ఉపసంహరణ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐలు పొత్తు పెట్టుకుని విజయం సాధించాయని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి పేర్కొన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీఫామ్ పంపిణీ రంగారెడ్డి జిల్లా అనుగల్లో రసాభాసగా మారింది. బీఫామ్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని 14వ వార్డు బీఫామ్ ను పార్టీ అభ్యర్థిగా సాయిలు ప్రకటించారు. దీంతో పార్టీ టికెట్ ను ఆశించిన సుగుణ అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. హన్మకొండ జిల్లా నారాయణగిరిలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లోని పలు రికార్డులను పరిశీలించారు. తరగతిలో బోధన గురించి విద్యార్థులతో చర్చలు జరిపారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, విద్యా ప్రమాణాలు తక్కువగా ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అక్కడే ఉన్న డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ మొట్టుపల్లిలో ఉచిత మెగా పారిశుద్ధ్యం నిర్వహించారు. ఉచిత పశువైద్య శిబిరాన్ని సర్పంచ్ మనోహర్, ప్రొఫెసర్ శ్రీధర్ బాబులు ప్రారంభించారు. అనంతరం పశువులకు పరీక్షలు నిర్వహించి పాడి రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. ఇక ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు వారు. సూర్యాపేట జిల్లా నెమికల్ మైసమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. దాదాపు 100 మీటర్ల పరిధిలో నిర్జీవన ప్రదేశంలో హుండీని పగలగొట్టారు. హుండీలోంచి బంగారం, వెండి, నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంల ద్వారా వేలిముద్రలను సేకరించి విచారణ చేపట్టారు.